సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ప్రజాభవన్ దగ్గర చూసే కొద్ది యాక్చువల్ గా సమస్యలతో రకరకాల వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే డబుల్ బెడ్రూమ్ సమస్య అంటున్నారు. ఇక్కడ 145 మందికి మాత్రం ఆపారు, మిగిలిన వాళ్ళందరికీ అలాట్ చేశారు గత ప్రభుత్వంలో అంటున్నారు. ఇప్పుడు మాకు న్యాయం చేయాలి అని అడుగుతున్నారు. ఇక్కడ ఉన్న వారితో మాట్లాడుతూ వారి సమస్య ఏంటో ఒకసారి వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? గోషమాల్ అని ఉంది. సో ఏంటి సమస్య? మాది నాంపల్లి గోషల్మేల్ డివిజన్ మేడం, 65 కిందికి వస్తుంది. కేసీఆర్ గవర్నమెంట్ నుంచి మాకు అందరికి ఇల్లు అలాట్మెంట్ చేసిర్రు. 1 to 1425 వరకు అన్ని అలాట్మెంట్ అయినాయి. అందరికి పేపర్స్ ఇచ్చేసారు, పట్టాలు ఇచ్చారు, తాళం చేలు ఇచ్చారు మేడం. ఓన్లీ 1 నుంచి 145 వరకు ఎవరికి ఇవ్వలేదు. మాకు ఓన్లీ 145 మెంబర్స్ ఎందుకు ఆపారు మేడం? మాకు 145 మెంబర్స్ కి ఎక్కడైనా మాకు ఇస్తే మాకు కూడా బాగుంటది కదా మేడం. ఎందుకు ఆపారు అని వాళ్ళని ఎప్పుడైనా అడిగారా? అడిగాము మేడం, అడిగాము. మాకు ఏం తెలియదు, పైనుంచి ఆర్డర్స్ రాలేవు మాకు అనేసి మేము కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళినాము. వాళ్ళు అదే చెప్తున్నారు. మేము మా ఏరియా ఎమ్మెల్యే రాజసింగ్ దగ్గరికి వెళ్ళినాము, మాకు పైనుంచి ఆర్డర్స్ రాలేవు అనేసి వాళ్ళు అంటున్నారు. మాకు టీఆర్ఎస్ వాళ్ళ నుంచి అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టాంప్ వేసి ఇచ్చారు. మా ఏరియా ఎమ్మెల్యే తరఫు నుంచి కూడా స్టాంప్ వచ్చింది. మీకైతే కన్ఫర్మ్ అని చెప్పేసారు. సీరియల్ నెంబర్స్ కూడా ఇచ్చిర్రు మాకు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు పైనుంచి ఆర్డర్స్ రాలేవు ఇంకా మేము అలర్ట్ చేయడానికి అనేసి అంటారు. మాకు కన్ఫర్మ్ అయినాక ఇచ్చేసి అయిపోతుంది కదా మేడం. అందరికి ఇచ్చిర్రు. మా 45 మెంబర్స్ ఎందుకు ఆపిరు? 145 మెంబర్స్ కానీ మా బాధ మేడం. ఓకే, ఇదంతా ఎప్పుడు జరిగింది మేడం ఈ ప్రాసెస్ అంతా? ఇట్లా స్టాంప్ అన్ని వేసి ఇచ్చిర్రు మేడం. సీరియల్ నెంబర్స్ ఇచ్చిర్రు మాకు. ఇప్పుడు అంతా ఏ ఇయర్ లో జరిగింది? ఇదే ఇప్పుడు మొన్ననే మేడం, ఎలక్షన్ కోడ్ రాకముందుకే జరిగింది మేడం. ఇది రీసెంట్ గా జరిగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత వస్తుందని చెప్పారు. ఎలక్షన్ కోడ్ తర్వాత వస్తుందని చెప్పారు. ఒక 10 days 15 days వెయిట్ చేయమన్నారు. మేము ఇప్పుడు 3 months నుంచి అక్కడిక్కడ తిరుగుతున్నాం, వెయిట్ చేస్తున్నాం కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు మేడం. మేము ఒక లెటర్ రాసి ఇప్పుడైతే మేడం కి ఇచ్చినాము. లోపల మేడం అని ఏమైనా రెస్పాన్స్ ఇస్తారేమో. అంటే ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఏమైనా కలిసారా కాంగ్రెస్ ని? అంటే చాలా మంది సమస్యలతో వెళ్ళి కలుస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా కలిసారా ఈ ప్రభుత్వం రాకముందు ఈ ప్రభుత్వాన్ని? ఈ ప్రభుత్వాన్ని మేడం? అవును, ఈ ప్రభుత్వాన్ని అయితే కలవలేదు మేడం. మాకు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మేము ఆయనకి మేము వెళ్ళి కలవడము, లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము ఈ గవర్నమెంట్ వచ్చి కలుస్తున్నాం మేడం. మాకు ఈ గవర్నమెంటే చేస్తుంది కదా మేడం. ఇప్పుడైతే లోపల లెటర్ ఇచ్చొచ్చారా? లెటర్ ఇచ్చొచ్చినాం మేడం. మాకైతే న్యాయం జరగాలి మేడం. మేము అందుకు పోరాడుతున్నాము. మాకు న్యాయం చేసేటట్టు చూడండి మీరు. రెంట్ కట్టి కిరాయిలు కట్టుకోలేక ఉండలేకపోతున్నాం మేడం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండి చదివించుకుంటున్నాము. సొంత ఇల్లు ఉన్న మీకు ఇచ్చే టైంలో ఎంత మందికి ఇచ్చారు సుమారు? ఆ టైం అంటే 146 నుంచి 1427 వరకు ఇచ్చారు మేడం. ఈ 145 మెంబర్స్ కి మాత్రమే ఆపిరు మేడం. మాకు ఏమన్నారంటే ఎందుకు ఆపిరు సార్ అనేసి అప్పుడు కూడా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ కి అందరికి అడిగినాం, తిరిగినాము. మీకు ఇక్కడ లోకల్ వచ్చింది, హైదరాబాద్ లో జియాగూడలో, మంగళట్ సైడ్, దూల్పేట్ సైడ్ వచ్చింది కాబట్టి మీకు ఆపినామన్నా. దూరం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసినాం. రాజాసింగ్ ని కలిసారు. మేము మొన్న కూడా సండే రోజు కూడా వెళ్ళి కలిసినాం సార్ కి. సార్ ఏమన్నారు అని అంటే వస్తుందమ్మా, నేను అసెంబ్లీలో లెటర్ పెట్టి మాట్లాడతాం మీ గురించి అని కూడా సార్ కూడా చెప్పిండు మాకు. సార్ తరఫున కూడా మాకు ఏమైనా రెస్పాన్స్ రావాలి అనేసి కోరుకుంటున్నాం మేడం మేము.